ఇక కన్యా రాశి వారి ఫలితాన్ని మనం చూసినట్లయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అంటే ఇది 6వ రాశి. ఈ కన్యా రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. బాగున్నటువంటి రాశుల్లో ఇదొక రాశి. కన్యా రాశి వారికి ఈ షష్ఠమంలో ఉన్నటువంటి శని అనుకూలిస్తాడు, సప్తమంలో ఉన్న రాహువే కొంత దోషాన్ని ఇస్తాడు. అష్టమంలో ఉన్న గురువు భాగ్యంలోకి వచ్చాక వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అంటే జూన్ ఏప్రిల్లోనే మారుతాడు, కానీ దాని పూర్ణ ఫలం ఎప్పుడైనా గురువు నిదానంగా ఇస్తాడు. కాబట్టి జూన్ నుంచి వ్యాపారంలో యోగము, నూతన వ్యాపారం పెట్టడము, చక్కటి లాభాలు తీసుకోవడము, ఇల్లు, స్థలము లేదా పొలము కొనే అవకాశం, బంగారం కొనుక్కోవడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇది కూడా క్లియర్గా తెలుస్తోంది. అలాగే ఈ కన్యా రాశి వారు స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టి సంపాదించే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి వారు ఉద్యోగ యోగాన్ని పొందుతారు, విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నంలో శుభ ఫలితాన్ని పొందుతారు. గురువు మారిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇతరులు, బంధువులు, స్నేహితులు, కలిసి వ్యాపారం చేసేవారు అందరూ వీరికి అనుకూలిస్తారు ఈ సంవత్సరం. అయితే విదేశాల్లో ఉన్నవాళ్ళు మాత్రం కొంత వీసా ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు, కోర్టు కేసులు, డివర్స్ దాకా వెళ్ళటము, ఈ ఒక్క దోషం కన్యా రాశిని ఇబ్బంది పెడుతుంది. ఏమిటయా అంటే భార్య భర్తతో, భర్త భార్యతో గొడవలు, చికాకులు, మనస్పర్ధలు. ఇవి కన్యా రాశికి అన్నీ బాగున్నప్పటికీ ఈ దోషము మానసిక అశాంతిని తెచ్చిపెడుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారు చేయవలసిన ప్రాయశ్చిత్తము, ఈ పరిహారం కన్యా రాశి వారు చేసుకుంటే బ్రహ్మాండ యోగాన్ని పొందుతారు 2024లో. ప్రతి మాస శివరాత్రి రోజు బాగా వినండి, నెలకొక్కసారి అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి, చతుర్దశి కలయిక మాస శివరాత్రి. మీరు అవన్నీ చూసుకోకర్లే, క్యాలెండర్లో మాస శివరాత్రి ఎప్పుడూ ఉంటుంది. ఆ మాస శివరాత్రి రోజు ఆవు పిడకలతో ధూపం వేయండి ఇంట్లో. బాగా వినండి, ప్రతి మాస శివరాత్రి రోజు తలస్నానం చేసి ఆవు పిడకలతో ఇంట్లో మొత్తం కూడా పొగ వేయండి, ఒక 5-10 నిమిషాలు వేయండి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. ఈ పరిహారం చేసుకుంటే మీ కన్యా రాశి వారికి బ్రహ్మాండ యోగాన్ని దైవ ఫలితముగా మీకు అందిస్తుంది. గ్రహాల యొక్క దోషం విముక్తవుతుంది. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.